లగచర్ల ఘటనపై సర్కార్ సీరియస్ గా ఉంది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశాక అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని తేలింది. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. దాడికి పాల్పడ్డ సురేష్ అసలు రైతే కాదని, ఆయనకు భూమే లేదని తేలింది. ఈ ఘటనను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్ గా తీసుకుంది. లగచర్ల ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటు మరికొందరి ఆదేశాలు కూడా ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిపోర్టులో స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు బోగమోని సురేష్ ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు కొందరికి డబ్బులిచ్చి మరీ దాడికి ఉసిగొల్పారన్నారు. అధికారులను చంపినా పర్వాలేదని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందన్నారు. నిందితుడు బోగమోని సురేష్ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించారన్నారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించారన్నారు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చెయ్యాలని, లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టినట్టు పోలీసులు తెలిపారు. అన్ని రకాల మద్దతు ఉంటుందని, తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు నిందితుడు సురేష్కు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. లగచర్ల మొత్తం వ్యవహారానికి పట్నం నరేందర్ రెడ్డి సూత్రధారి అని, ఆయనే ఈ కుట్రను రూపొందించినట్టు పోలీసులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారన్నారు. దాడి చేసిన సురేష్కు అసలు భూమి లేదని వికారాబాద్ కలెక్టర్ అన్నారు. 42 మంది నిందితుల్లో 19 మందికి ల్యాండ్ లేదని తేల్చారు. బయటి గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ను అరెస్టు చేస్తారని ఊహాగానాలొచ్చాయి. దీంతో నందినగర్లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. మహమూద్ అలీ, ఇతర నేతలు కేటీఆర్తో మాట్లాడి వెళ్లారు. దాడి ఘటనలో 42 మందిని ప్రశ్నించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడికి సంబంధం లేని 35 మంది రైతులను వదిలేశామన్నారు. ఘటనలో లగచుర్ల గ్రామానికి చెందిన రైతుల పాత్ర లేదని తేల్చేశారు. రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు ఐజీ సత్యనారాయణ. నరేందర్ రెడ్డిని కస్టడీకివ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశామన్నారు ఐజీ సత్యనారాయణ. ఈ ఘటనను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రత్యేక తీర్మానం చేసింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వ అధికారుల మనోధైర్యాన్ని తగ్గించలేవని అన్నారు.